విజయబాబు గారు చెప్పండి, ఈ లాయర్లకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, లాయర్లు ఏ మేరకు ఎదుర్కోగలుగుతున్నారు? నిన్న కిషోర్ గారి ఇష్యూలో కూడా హైకోర్టు కూడా గట్టిగానే స్పందించినట్టుగా అనిపిస్తోంది. మరి దాంట్లో ఏమయ్యే అవకాశం ఉందో కూడా మీరు ప్రస్తావించవచ్చు. అయితే ఓవరాల్గా జగన్ గారు లాయర్లకు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ కానీ, ఇంటర్న్ లాయర్లు చేస్తున్నటువంటి కృషి మీద మీ విశ్లేషణ ఏమిటి? ఎస్ అండి, లాయర్లు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటారు. వైసీపీకి సంబంధించి వాళ్ళు పనిచేస్తున్నటువంటి లాయర్ల గురించి మాట్లాడుకోవాలంటే, ఒక సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. నా యక్షరాణం క్షయో నాస్తి ధర్మార్థయోరుపేక్షణే ప్రయత్నో న్యాయవాదినాం ధర్మస్థాపన సిద్ధయే. ధర్మాన్ని న్యాయాన్ని అణిచివేస్తున్నప్పుడు, నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు భాష విద్య శబ్దాలకు విలువే ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా న్యాయవాది యొక్క ఇంటర్ఫీరెన్స్ చాలా అవసరం అనేటువంటిదే దీని భావన. సో ఇప్పుడు ఈ లాయర్లు ఏంటంటే, వెన్ ద వాయిస్ ఆఫ్ ద కామన్ మ్యాన్ ఈజ్ సైలెన్స్డ్ బై ద పవర్ అండ్ అప్రెస్డ్ బై ద పవర్, ఇట్ ఈస్ ద ఫియర్లెస్ అడ్వకేట్ హూ బికమ్స్ దేర్ వాయిస్ యాజ్ అ సోర్డ్ అండి. వాళ్ళ యొక్క గళాన్నే ఆయుధంగా ఉపయోగించేటువంటి అవసరం ఉంటుంది. An advocate who defends the truth is not just a lawyer, but the torchbearer of justice in the world, darkened by the tyranny. ఈ రోజున అక్కడ ఉన్నది టైరనీ. ఆ టైరనీకి వ్యతిరేకంగా పోరాడాలి అన్నట్లయితే న్యాయానికి దీపస్తంభంగా నిలబడాల్సినటువంటి అవసరం న్యాయవాదికి ఉంది అనేది ఇవాళ అందరూ కూడా వాళ్ళ ఒక దీపస్తంభాలుగా, టార్చ్ బేరర్స్ కింద వాళ్ళు వెళుతున్నారు. అదే క్రమంలో ఇంకొక మాట చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఇందాక అన్నారు టీడీపీకి సంబంధించిన, అంటే ఏ వర్గంలోనైనా ఏ రంగంలోనైనా మనమంతా ఏంటంటే ఇంగు కట్టిన గుడ్డలాగా పైకి ఏదో ఘనంగా కనిపిస్తూ ఉంటాం ఆయా వృత్తులను బట్టి, జీవన శైలిని బట్టి. బట్ ఆర్థిక పరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే చాలా వ్యత్యాసాలు ఉంటాయి. టీడీపీలో పనిచేసేటువంటి న్యాయవాదులందరూ కూడా ఆర్థికంగా కార్పొరేట్ స్థాయికి చాలా దగ్గరగా ఉన్నటువంటి న్యాయవాదులు. కారణం ఏంటంటే వాళ్ళకి డబ్బు సంపాదన, అంటే అందరినీ నేను అనడం లేదు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మన సోదరుడు వెంకటేశ్వర శర్మ ఆయన అడిగితే లేదు, విష్ణువుని అడిగినా మా కళ్ళ ముందు అతి చిన్న స్థాయిలో ప్రస్థానాన్ని ప్రారంభించి ఇవాళ అంచెలంచెలుగా ఎదిగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. న్యాయాన్ని నమ్ముకొని అదే 2 జతల కోట్లు వేసుకొని 30-40 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి న్యాయవాదులు కూడా విజయవాడ బార్ అసోసియేషన్లో ఉన్నారండి. వాళ్ళు ఎప్పుడు కూడా సామాజిక స్పృహతోనే వ్యవహరిస్తుంటారు. ఈ రోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అటెండ్ అయిన అడ్వకేట్స్ని చూడండి, ఎక్కువ మంది మహిళలు. తర్వాత వీళ్ళంతా కూడా మధ్య తరగతికి సంబంధించినటువంటి వాళ్ళే 90% ఉన్నారు. సో వీళ్ళందరూ ఇందాక అన్నారు, ఆయన ఆనందం ఏంటి, చిన్న ఆనందం ఏంటంటే మేమందరం కూడా ఈ సామాజిక అంశాల మీద, అరాచకాల మీద, వీటి మీద పోరాటం చేయడానికి మాకు ఒక కార్యాలయాన్ని ఇచ్చారు అని సంతోషిస్తున్నారు. బట్ వేరేస్ వాళ్ళకి సంబంధించి ఏంటంటే వాళ్ళు స్పెషల్ ఫ్లైట్స్లోనో ఆ ఫ్లైట్స్లోనో లేకపోతే బిజినెస్ ఫ్లైట్స్లో ఢిల్లీ వెళ్తారు. లేదన్నట్టయితే అక్కడ ఏదో సరోవర్ హోటల్లో ఏదో ఉన్నట్టు ఉంది, ఏదో హోటల్స్లో వాళ్ళు కూర్చొని వాళ్ళకు ఒక సపరేటు సూట్స్. ఆ తర్వాత సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు, వీళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళతో పాటు వెళ్తారు. సో ఇలాంటి సకల సౌకర్యాలతో ఉన్నటువంటి వీళ్ళు ఏంటంటే సమోసాలు నేను ఇది అతిశయోక్తి కాదండి. మధ్యాహ్నం పూట లంచ్ మోషన్లో ఫైల్ చేయాలి, టైం అయిపోతుంది అని అంటే లంచ్ చేసే టైం కూడా లేకుండా సమోసాలు తిను, అక్కడ ఛాయ్ తాగుతాను, డ్రాఫ్ట్స్ నిలబడో కూర్చోను అక్కడో ఇక్కడ తయారు చేస్తున్నటువంటి అడ్వకేట్స్, అనేక మంది అడ్వకేట్స్ ఈ రోజున వైసీపీలో పనిచేస్తున్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఒక వారియర్స్ లాగా. మనకి ధర్మం నశించిపోయినప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో కూడా గజ త్వరగా పదాతి దళాలను ఉంటాయి. ఈరోజు వైసీపీకి ప్రధానమైనటువంటి దళాలు ఏంటి అన్నట్లయితే అటు న్యాయవాదులు, మరొక వైపు మీడియా, వెదర్ ఇట్ ఈస్ కాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆర్ డిజిటల్ మీడియా. సో వీళ్ళు ఎంత రిస్క్ అంటే సాక్షాత్తు ఆ విజయవాడలో ఇప్పుడు అక్కడ అటెండ్ అయినటువంటి వాళ్ళల్లో కూడా గవాస్కర్ అనేటువంటి ఒక న్యాయవాది మీద కూడా కేసులు పెట్టారండి. ఇది ఆ పార్టీ కార్యాలయం మీద దాడి చేశాడనేటువంటి కేసులో అడ్వకేట్స్ని కూడా ఇరిగించారు. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వాళ్ళని ఏ రకంగా అయితే కేసులు పెట్టి భయభ్రాంతుల్ని చేస్తే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనో ఆ రకంగా గొంతుల్ని అణిచివేసేటువంటి ప్రక్రియలో న్యాయవాదుల మీద కూడా కేసులు పెట్టినటువంటి సందర్భం ఉంది. ఈ విధంగా ఈ న్యాయం కోసం గళమెత్తేటువంటి ఆ గళాలని కూడా అణిచేయాలి, గళాలని అనేటువంటి ప్రయత్నంలోనే ఉన్నప్పుడు వీళ్ళంతా వారియర్స్ కింద పనిచేస్తున్నారు. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మనోహర్ రెడ్డి కానీ, శ్రీరామ్ కానీ,
తర్వాత వాళ్ళ యొక్క ఆదేశాలతో పనిచేస్తున్నటువంటి మన కోటమరాజు శర్మ లాంటి అనేక మంది న్యాయవాది సోదరులను కానీ వీళ్ళందరినీ కూడా అభినందించాలి. ఎందుకంటే వాళ్ళేమి పదవుల కోసమో ఆర్థికంగానో పనిచేయడం లేదండి. వాళ్ళు సెల్ఫ్లెస్ గా ధర్మం కోసం, న్యాయం కోసం జరుగుతున్నటువంటి అరాచకాల మీద అప్రతిహతంగా మా పోరాడాలని చేస్తున్నారు. ఇది కరెక్ట్ గా నాకు 80వ దశకంలో అదే విజయవాడ బెజవాడ బార్ అసోసియేషన్ లో నాకు తెలుసు, మేము అప్పుడు స్టూడెంట్స్ లీడర్ గా ఉన్నప్పుడు నక్సలిజం చాలా ఎక్కువగా ఉండేది. ఆ రోజుల్లో హెబియస్ కార్పస్ పిటిషన్స్ అవన్నీ కూడా వాళ్ళు వేసేవాళ్ళు. తర్వాత సిటీ బస్సుల్లో దూరాలకు కూడా సైకిళ్ళ మీద వాళ్ళు ప్రయాణం చేసే న్యాయవాదులు వాళ్ళ తరఫున న్యాయం కోసం పోరాటం చేసేవారు. ఇవాళ అదే బ్రుటాలిటీ ఇందాక మన విష్ణు చెప్పినట్టుగా ఆ అమ్మాయి వాదన ఎంత ఎంత అద్భుతంగా మాట్లాడిందండి. అమ్మాయి ఎంత చక్కగా నిలబడింది. తను పసిబిడ్డలతో అక్కడికి తీసుకెళ్తే అంత పాశవికంగా ఆ పిల్లని రోడ్డు మీదకి లాగేసి ఆ అమ్మాయి ఏమన్నది, మైళ్ళ దూరం నుంచి భోజనం చేయకుండా నా భర్త కోసం మేము వస్తే ఇదే మీరు చేసేది ఉంది. ఇందాక మీరు వేసినటువంటి వీడియోలో ఏం మాట్లాడింది, మరి మీరేంటి, మీరు ఏ దీంతో చేశారు? ఆ టీవీ5లోనండి పాపం ఎంత అసహ్యం అనిపిస్తుందంటే ఆ అమ్మాయి డ్రామాలు ఆడుతుందని ఒక సగటు పేద మహిళ తన భర్త కోసం వెళితే డ్రామాలు ఏంటంటే ఏం డ్రామా చెప్తే మనం ఏం చేస్తాం, మానవత్వం ఉండాలి కదా. సో అడిగింది కదా పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకుంటే అది డ్రామానా లేకపోతే నిజమైందా అని అడిగింది. ఎంత చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడిందంటే. అందుకనే ఎప్పుడు కూడా అణచివేత నుంచే ఉద్యమాలు వస్తాయి, అణచివేత నుంచే నాయకులు పుట్టుకొస్తారు. అమ్మాయి అంత కష్టాలు పడ్డా కూడా పొసమెరుపుగా ఏముందంటే జగనన్న వస్తాడు, జగనన్న మాకు న్యాయం చేస్తాడు అన్నప్పుడు అసలు ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు ఒకవైపు ఏమో వాళ్ళు తొక్కిపడేస్తున్నారు, కుటుంబాలని ఛిద్రం చేస్తున్నారు, భౌతికంగా ఆర్థికంగా చిదిమేస్తా ఉంటే కూడా తిరిగి వాళ్ళు లేచి జగనన్న అని చెప్పి అంటున్నారంటే చాలా ఆశ్చర్యం. ఆ అమ్మాయి కావచ్చు బడిత పూజ చేసి ఊళ్ళు తిప్పి 13 కేసులు పెట్టినట్టు ఆ మహిళ, ఆ అమ్మాయి విజయవాడలో అదే చెప్పింది. హైదరాబాద్ నుంచి తీసుకుపోయి జైల్లో పడేస్తే అర్ధరాత్రి ఆ అమ్మాయి కూడా అదే చెప్పింది. అంటే ఒక నాయకుడు పేదల పట్ల లేకపోతే వీటి పట్ల మనకు అండగా ఉంటాడనేటువంటి పరిపూర్ణ విశ్వాసం ఉన్నటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ బేర్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గమనించాల్సింది ఏంటంటే అణచివేతతో మీరు ఏమీ సాధించలేరు, ఎంత అణిచివేస్తే వాళ్ళు అంత పైకి లేస్తారు అనడానికి ఇందాక ఆ సగటు మహిళ మాట్లాడినటువంటి మాటలు తోటాలుగా మీకు తగలాలి, అది గొప్పతనం. సో ఈ విధంగా న్యాయవాదుల్ని ఒక ఉత్తేజపరిచేటువంటి రీతిలో వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ ఫైటర్స్ అండ్ టార్చ్ బేరర్స్ టు అప్హోల్డ్ ది జస్టిస్ అండి. సో వాళ్ళందరినీ కూడా నేను పేరు పేరుని అభినందిస్తూ ఆ కార్యక్రమం కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. రైట్. సుధాకర్ రెడ్డి గారు చిత్తూరు నుంచి. సుధాకర్ రెడ్డి గారు సంక్షిప్తంగా మాట్లాడండి. నమస్కారం. హలో. కరెంట్ ఛార్జీలు గురించి వైసీపీ పాలనలో బాధుడు అన్నారు కదా కుమ్మనేని గారు. ఇంకోటి ప్రతి మీటింగ్ లోనూ చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు, కరెంటు ఛార్జీలు పెంచను అని 3 పర్యాయాలు. అంటే ఆ మాట పైన ఎంత చిత్తశుద్ధిగా ఉండాలి కుమ్మనేని గారు. నా మట్టుకు నేను చెప్తున్నా కుమ్మనేని గారు, 160 రూపాయలు 170 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈ రోజు 600 పై చిలుపు వస్తుంది కుమ్మనేని గారు నాకు. ఓకే రైట్. అట్లా మీరు కరెక్ట్గా చెప్పండి. మరి 160కి 4 రెట్లు ఎట్లా పెరుగుతుంది? మీరు 2 రెట్లు పెరిగిందంటే అర్థం ఉంది. కానీ లేదు కుమ్మనేని గారు, వాట్సాప్ లో పెట్టమన్నా పెడతా బిల్లులు. ఓకే పెట్టండి అట్లయితే. ఎందుకంటే అంత భారీగా పెంచారు. ఇంకొకటి కూడా కుమ్మనేని గారు, అభివృద్ధి పనులను పక్కన పెట్టేసినా పర్వాలేదు, కానీ ఇంత రైతులపైన కానీ జనాలపైన ఇంత భారం పడ్డం మటుకు అత్యంత బాధాకరం. ఇంకొకటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా లాయర్లలో వచ్చి ఒక పరివర్తన తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేసింది మటుకు చాలా మెచ్చుకోదగింది. ఎందుకంటే వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చాడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు లాయర్లకి. ఎందుకంటే ఎవరైనా నిష్పక్షపాతంగా న్యాయ వ్యవస్థను ఇంకన్నా బతికుండాలనే ఉద్దేశంతో ఆయన నిన్న ప్రసంగం మటుకు హర్షించదగిందని మటుకు తెలియజేస్తున్నారు. ఓకే థ్యాంక్ యూ. శర్మ గారు సంక్షిప్తంగా ఒకటి చెప్పండి. ఇందాక విజయబాబు గారు పోల్చారు తెలుగుదేశం హయాంలో ఇప్పుడు అని, దాంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? 100% ఏకీభవిస్తామండి. వాళ్ళది కార్పొరేట్ స్థాయి, వాళ్ళకి లగ్జరీస్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ మాత్రం వారు అన్నట్టుగా మహిళలు కానివ్వండి, మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ న్యాయవాదులు చాలా కష్టపడి పోరాడుతున్నారు, చేస్తున్నారు. మనోహర్ రెడ్డి గారి సారథ్యంలో, మన పొన్నవాళ్ళు గారి సారథ్యంలో చేస్తున్నారని. డబ్బు కోసం న్యాయవాదులు చేయట్లేదు. ఇక్కడ
నిన్న కూడా ఎంతో దూరాల నుంచి స్వయం ఖర్చులతోటి జగన్ గారిని కలవాలి, జగన్ గారి దగ్గర సందేశం వినాలని ఎంతో దూరం నుంచి వచ్చారండి. అందరూ కూడా ఆర్థికంగా కన్నా అరాచకానికి వ్యతిరేకంగా పోరాడాలనే ఉద్దేశంతోనే న్యాయవాదులు అందరూ కూడా నిన్న వచ్చారు. అదే పదంలో ముందుకు వెళ్తున్నారు న్యాయవాదులు. నిజమే. మొన్న నేను అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మాధవి గారని ఆవిడ పాపం 4 గంటల సేపు నాతో పాటే ఉండి ఆ విచారణ సందర్భంలో అక్కడ పాల్గొనడం నాకు చాలా మెచ్చుకోవాలనిపించింది. ఆవిడ ఎక్కడ ఎలాంటి ప్రతిఫలంతో సంబంధం లేకుండా వారికి నేను థ్యాంక్స్ కూడా చెప్పాలన్నమాట. అట్లా కొంతమంది చాలా బాగా పనిచేస్తున్నారు.